హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం నేరుగా ఉత్కంఠలోకి లాగేసే ఒక అద్భుతమైన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గురించి చర్చించుకుందాం. ఒక కుటుంబం దూరంగా ఉన్న ఒక పట్టణ మంచున ఉన్న ఒంటరిగా ఉన్న హోటల్కి ప్రయాణిస్తుంది. ఈ పెద్దదైన ఖాళీగా ఉన్న హోటల్లో ఎవరూ ఉండకపోయినా ఆ కుటుంబం అక్కడ విచిత్రమైన విషయాలు అనుభవించడం మొదలు పెడుతుంది. నెమ్మదిగా ఆ కుటుంబం మొత్తం ప్రమాదంలో పడిపోతుంది. ది షైనింగ్ 1980లో విడుదలైనది ఒక క్లాసిక్ థ్రిల్లర్ సినిమా. దీనికి IMDb రేటింగ్ 8.4 ఉంది. మీరు ఈ సినిమాను చూడాలనుకుంటే ఇది ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇప్పుడు మీ సమయాన్ని వృధా చేయకుండా పూర్తి కథలోకి ప్రవేశించాలనుకుంటున్నాను. ప్రారంభ దృశ్యంలో ఒక కారు విస్తృతమైన ఎడారి లాంటి ప్రాంతంలో ప్రయాణిస్తున్నది చూపించబడుతుంది. ఆ కారులో మన హీరో జాక్ ఉయ్యారు. అతను నగరానికి చాలా దూరంలో ఉన్న ఒక హోటల్ వైపు వెళ్తున్నాడు. ఆ హోటల్ పేరు ది ఓవర్లుక్. ఇది కలూనా అడవిలో లోతుగా ఉన్న ఒక భారీ భవనం. జాక్ హోటల్ కు చేరుకుని మేనేజర్ ఉల్మాన్తో ఇంటర్వ్యూకు హాజరవుతాడు. తరువాతి ఇంట్లో మనం జాక్ భార్య వెండీ మరియు వారి కుమారుడు డానీని చూస్తాను. వారు శీతాకాలం కోసం హోటల్కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం వారు నివసిస్తున్న చోట డానీకి ఎక్కువ మంది స్నేహితులు లేరు కాబట్టి ఈ మార్పు గురించి అతను ఉత్సాహంగా ఉన్నాడు. కానీ డానీ ఊహించుకున్న స్నేహితుడు టోనీ మాత్రం అక్కడికి వెళ్లడాన్ని ఇష్టపడటం లేరు. టోనీ భయాన్ని తన తల్లికి డానీ చెప్తాడు. కానీ వెండీ అతన్ని ఆదరిస్తూ, ఎందుకు ఆందోళన పడుతున్నావు, మనం అక్కడ బాగా ఎంజాయ్ చేస్తాం అని అంటుంది. హోటల్లో తిరిగి మేనేజర్ మరియు అతని సహాయకుడు జాక్ ని ఇంటర్వ్యూ చేయడం ప్రారంభిస్తారు. జాక్ ముందు స్కూల్ టీచర్ గా పనిచేశారు, కానీ ఆసక్తి కోల్పోయి ఇప్పుడు ఒక పుస్తకం రాయడంపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాడు. హోటల్ శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పబడిపోతుంది. అందుకే 5 నెలలు దాన్ని చూసుకునే వ్యక్తి అవసరం. జాక్ మరియు అతని కుటుంబమే అక్కడ ఉన్న ఏకైక నివాసితులవుతాయి. తర్వాత మేనేజర్ హోటల్ యొక్క చీకటి గతాన్ని బయట పెడతాడు. 1970లో గ్రేడీ అనే కేర్ టేకర్ తన కుటుంబంతో కలిసి శీతాకాలంలో అక్కడ ఉండేవాడు. కానీ నెలల తరబడి ఒంటరిగా ఉండటంతో అతను మానసికంగా స్థిరత కోల్పోయి తన భార్యను మరియు 2 కుమార్తెలను గొడ్డలితో చంపి ఆ తర్వాత తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ భయానకమైన కథ విన్నప్పటికీ జాక్ మాత్రం భయపడడు. అంతేకాదు, ఇలాంటి చీకటి కథలు తన భార్యకు నచ్చుతాయని ఆయన సరదాగా చెప్పాలి. ఇంకోవైపు వారి అపార్ట్మెంట్లో చూస్తే డానీ బాత్రూమ్ అద్దం ముందు నిలబడి టోనీతో మాట్లాడుతున్నాడు. డానీ తన నాన్నకు ఉద్యోగం వస్తుందా అని టోనీని అడిగాను. టోనీ సమాధానంగా, అతనికి ఉద్యోగం వస్తుంది, త్వరలోనే నీ అమ్మకు చెప్తాడు అంటాడు. డానీ టోనీకి హోటల్కు ఎందుకు వెళ్లాలని లేదు అని అడిగితే టోనీ మౌనంగా ఉంటాడు. అంతలో ఫోన్ మోదుకుంది. జాక్ వెండీకి తాను ఉద్యోగం పొందినట్టు ఫోన్ చేస్తాడు. తర్వాత డానీకి ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక ఎలివేటర్ నుండి రక్తం భారీ అలలా బయటకు పొంగిపొర్లుతుంది. అలాగే ఆ భూతపు జంట పిల్లలు అతనితో స్టేరింగ్ గా చూస్తున్నారు. డానీ భయంతో గజగజలాడిపోతారా. ఇవి జరిగిన తర్వాత జాక్ మరియు అతని కుటుంబం ఓవర్లుక్ హోటల్ కి చేరుకుంటారు. స్టాఫ్ వారిని ఆహ్వానించి చుట్టూ చూపిస్తుంది. ఇంతలో డానీ గేమ్ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ మళ్ళీ ఆ జంట పిల్లలు అతని వెనక నిలబడి తీవ్రంగా అతన్ని చూస్తుంటారు. డానీ భయపడిపోతల్లో. కుటుంబం హోటల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాళ్లకు బయట పూర్తిగా చెట్లతో తయారైన ఒక పెద్ద మేజ్ని చూపిస్తారు. హోటల్ నిర్మాణానికి ముందు ఆ భూమి స్థానిక అమెరికన్ గిరిజనులదని, నిర్మాణ సమయంలో కార్మికులు ప్రతిఘటనలు, హింసాత్మక దాడులను ఎదుర్కొన్నారని మేనేజర్ కూడా చెబుతాడు. బాల్రూమ్ లో కుటుంబం ప్రధాన చెఫ్ హలోరాన్ను కలుస్తుంది. అతను వెండీ డానీకి పెద్ద వంటగది, 5 నెలలు సులభంగా సరిపడేంత తినుబండారాలతో నిండిన నిల్వగదులను చూపిస్తాడు. తర్వాత హలోరాన్ డానీతో ఒంటరిగా మాట్లాడి ఆశ్చర్యపరిచే విషయం ఒకటి వెల్లడిస్తాడు. డానీకి హలోరాన్ బామ్మలాగే అరుదైన మానసిక శక్తి ఉంది. ఈ శక్తిని ది షైనింగ్ అంటారు. దీనితో వాళ్ళు టెలిపాథీ ద్వారా మాట్లాడుకోగలరు. కొన్నిసార్లు గతంలో జరిగిన సంఘటనలు కూడా చూడగలరు. డానీ హలోరాన్ కు టోనీ తను చూస్తున్న దృశ్యాలు, హోటల్, చిన్నపిల్లలు, ఇంకా విచిత్రమైన సంఘటనల గురించి చెప్తాడు. ఇవి విని హలోరాన్ అసహజంగా అనిపించుకుంటాడు. ఏం జరిగినా సరే 237 గదిలోకి ఎప్పుడు వెళ్లొద్దని హలోరాన్ గట్టిగా హెచ్చరిస్తాడు. ఇంకా వివరాలు చెప్పడానికి అతను నిరాకరిస్తాడు. ఇది జరిగిన తర్వాత 1 నెల గడుస్తుంది. ఆ కుటుంబం పెద్ద హోటల్లో జీవించడాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తుంది. డానీ తన ట్రైసైకిల్ ని పొడవైన హాల్వేలో తొక్కుతూ తిరుగుతారు. వెండీ జాక్ మంచంలోనే బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తుంది. జాక్ తనకు ఈ హోటల్లో ముందే ఉన్నట్టు ఒక విచిత్రమైన డెజావు అనిపిస్తోందని అంటాడు. తర్వాత వెండీ డానీ ఇద్దరు బయట ఉన్న మేజ్ ను అన్వేషిస్తారు. ఇంతలో జాక్ మేజ్ కు మోడల్ ను మౌనంగా మక్కువగా చూస్తూ ఉంటాడు. ఇది జరిగిన తర్వాత మంగళవారం వాతావరణ నివేదిక భారీ మంచు తుఫాన్ల గురించి హెచ్చరిస్తుంది. డానీ హాల్లను అన్వేషించడం కొనసాగిస్తాడు. అతను 237 నంబర్ గదికి ముందు ఆగిపోతాడు. ఆ తలుపు విచిత్రంగా దాదాపు ఆహ్వానిస్తున్నట్టు కనిపిస్తుంది. డానీ దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తాడు, కానీ అది లాక్ అయి ఉండే. జాక్ ప్రవర్తన నెమ్మదిగా మారడం ప్రారంభిస్తుంది. అతను చిన్న విషయాలకే చిరాకు పడుతూ కోపంగా మారిపోతాడు. తర్వాత శనివారం వెండీ ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ మంచు కారణంగా అన్ని టెలిఫోన్ లైన్లు పనిచేయడం లేదు. ఆమె హోటల్లోని రేడియోను ఉపయోగించి అటవీ అధికారులతో సంప్రదిస్తుంది. వారు లైన్లు వసంతకాలం వరకు మరమ్మతు చేయలేమని చెబుతారు. డానీ మళ్ళీ హాల్లో సైకిల్ తొక్కుతూ వెళ్తాడు. అకస్మాత్తుగా 2 కవల పిల్లలను చూస్తాడు.
వారు అతని పేరును పిలుస్తారు, తమతో ఆడమని అడుగుతారు. తర్వాత రక్తపు చెరువుల్లో పడి ఉన్న రక్తపు మడుగులుగా కనిపిస్తారు. డానీ భయంతో అరుస్తాడు. ఆ రోజు తర్వాత డానీ రూమ్ 237 వైపు రహస్యంగా గుండ్రంగా వచ్చి పడిన బంతిని అనుసరిస్తాడు. ఈసారి తలుపు తెరిచి ఉంది. డానీ నెమ్మదిగా ఆ గదిలోకి ప్రవేశిస్తాడు. అప్పట్లోనే వెండి ఎవరో పెద్దగా ఏడుస్తున్నారని వింటుంది. ఆమె జాక్ గదికి పరిగెత్తి వెళ్లి అతను భయంతో చెమటలు పట్టి ఉన్నాడని చూస్తుంది. జాక్ తనకొచ్చిన కలలో తాను వెండిని డానీని గొడ్డలతో చంపేశానని చెప్తాడు. వెండి అతన్ని శాంతింప చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే డానీ కిందికి వణుకుతూ గాయాలతో మెడపై ఎర్ర మచ్చలతో కనిపిస్తాడు. ఎవరో అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసినట్టుంది. వెండి భయపడి తమ కుమారుడికి జాక్ హాని చేశాడని అనుకుంటుంది. ఆమె దానిని పట్టుకుని ఇద్దరిని తన గదిలోకి తీసుకెళ్లి తలుపు వేసి మూసేస్తుంది. జాక్ కోపంతో బార్లోకి దూసుకెళ్తాడు. మొదట ఆ బార్ ఖాళీగా కనిపిస్తుంది. కానీ అకస్మాత్తుగా లాయిడ్ అనే బార్టెండర్ మద్యం బాటిళ్లతో నిండిన షెల్ఫ్లతో కనిపిస్తాడు. జాక్ తన దగ్గర డబ్బు లేదని చెప్పినా లాయిడ్ అతనికి ఉచితంగా మద్యం పోషిస్తాడు. జాక్ ఎక్కువగా మద్యం తాగుతూ వెండి గురించి ఫిర్యాదు చేస్తాడు. అప్పుడే వెండి భయంతో బార్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ బార్ మళ్ళీ ఖాళీగా ఉంటుంది. లాయిడ్ లేదు, పార్టీలు కూడా లేవు. ఆమె డానీ గది 237లోకి వెళ్లి అక్కడున్న విచిత్రమైన మహిళను చూసి ఆమె అతనికి హాని చేసిందని చెప్తుంది. జాక్ దాన్ని ఖండించి వెండి ఊహించుకుంటానని అంటాడు. ఆయన గది 237ను తనే చెక్ చేయడానికి వెళ్తాడు. అతను లోపలికి వెళ్లి స్నానపు టబ్లో ఒక అందమైన నగ్న మహిళను కనుగొంటాడు. ఆమె అతన్ని ఆలింగనం చేసి ముద్దు పెడుతుంది. కానీ అద్దంలో అతను ఆమె అసలు రూపాన్ని చూస్తాడు. పాడైపోయిన కుళ్ళిపోయిన వృద్ధ మహిళ చెడ్డగా నవ్వుతూ కనిపిస్తుంది. జాక్ భయంతో పారిపోతాడు. ఇంతలో హలోరాన్ డానీ గురించి భయంకరమైన దృశ్యాలు చూస్తాడు. హోటల్లో ఏదో భయానకమైన విషయం జరుగుతోందని గ్రహిస్తాడు. అతను హోటల్కు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ స్పందన రాదు. అతను వెంటనే తిరిగి ప్రయాణించాలని నిర్ణయం తీసుకుంటారు. జాక్ తిరిగొచ్చి వెండికి అబద్ధం చెప్తాడు. ఆ గదిలో ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది అని. డానీకి ఇంకా భయంకరమైన దృశ్యాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా రెడ్ డ్రమ్ అనే పదం రక్తంతో రాసి ఉండటం. వెండి తక్షణమే హోటల్ను వదిలిపోవాలని నిర్ణయిస్తుంది. కానీ జాక్ ఆగ్రహంతో విరుచుకుపడతాడు. తన రచనపై దృష్టి పెట్టే అవకాశాన్ని ఆమె నాశనం చేయబోతుందనే కోపంతో అతను ఆమెపై ఉగ్రంగా అరస్తాడు. భయంతో వెండి బేస్బాల్ బ్యాట్ పట్టుకుని ఏడుస్తుంది. జాక్ కోపంతో హాల్లో తిరుగుకుంటాడు. అచానక్గా అతను బాల్ రూమ్ నుంచి సంగీతం వినిపించడానికి కవ్విస్తాడు. ఒకప్పుడు ఖాళీగా ఉన్న ఆ గది ఇప్పుడు 1920ల దుస్తులు ధరించిన ప్రజలతో నిండిపోయింది. జాక్ మళ్ళీ లాయిడ్ ను కలుసుకుని ఇంకా ఎక్కువగా తాగుతాడు. ఒక వేటర్ అతని మీద పానీయాలు చల్లి శుభ్రం చేసేందుకు బాత్రూమ్ కి తీసుకెళ్తాడు. ఆ వేటర్ కన పేరు గ్రేడీ అని చెప్పుకున్నారు. జాక్ అకస్మాత్తుగా ఇతనే తన కుటుంబాన్ని హత్య చేసిన వ్యక్తి అని గుర్తిస్తాడు. కానీ గ్రేడీ దాన్ని నిరాకరిస్తాడు. డానీ తన మానసిక శక్తిని ఉపయోగించి హోటల్కి ఎవరో నల్లజాతి వంటవాడిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రేడీ జాక్ను హెచ్చరిస్తాడు. తన కుటుంబాన్ని సరిదిద్దడం తన బాధ్యత అని, తాను ఒకప్పుడు చేసినట్లే ఇప్పుడు జాక్ కూడా చేయాలని గ్రేడీ చెబుతాడు. అప్పుడు జాక్ రేడియోను ధ్వంసం చేస్తాడు. అందువల్ల వెండి ఎవరిని సంప్రదించలేరు. ఇంతలో హాల్పన్ కుటుంబాన్ని రక్షించేందుకు హోటల్ వైపు ప్రయాణం కొనసాగిస్తాడు. వెండి భయంతో జాక్ రాసిన దాన్ని పరిశీలిస్తే అతను అదే వాక్యాన్ని వేలసార్లు టైప్ చేశాడని తెలుసుకుంటుంది. పని మాత్రమే చేసి ఆటలాడకపోతే జాక్ బోరుగా మారిపోతాడు. ఆమెకు అతను పూర్తిగా పిచ్చిపోయాడని అర్థమవుతుంది. జాక్ కోపంగా వెండిని ఎదుర్కొంటాడు. భయంతో ఆమె అతన్ని బేస్బాల్ బ్యాట్తో కొట్టి అతన్ని స్పృహ తప్పేలా చేస్తుంది. ఆమె అతన్ని ప్యాంట్రీలోకి లాగి లోపల తాళం వేస్తుంది. జాక్ అరుస్తూ వేడుకుంటాడు. కానీ వెండి తలుపు తీయడానికి నిరాకరిస్తుంది. అతను గాయపడినట్టు నటిస్తూ ఆమెను మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె అతన్ని నమ్మదు. వెండి డానీని తీసుకుని స్నో క్యాట్ వాహనంలో సహాయం కోసం వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. ఇవన్నీ విని హీరా అకస్మాత్తుగా పెద్దగా నవ్వుతూ బయటకొస్తాడు. అతను వెండిని చూస్తూ, పోయి రేడియోను స్నో క్యాట్ వాహనాన్ని ఒకసారి చూసుకో, ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటావో చూడు అని అంటాడు. వెండి మొదటగా రేడియోను తనిఖీ చేయడానికి వెళ్తుంది. ఆమెకు జాక్ ఇప్పటికే దాన్ని ధ్వంసం చేశాడని తెలుస్తుంది. తర్వాత ఆమె బయటికి పరిగెత్తి స్నో క్యాట్ వాహనాన్ని తనిఖీ చేస్తుంది. కానీ దానిని అతనే నాశనం చేశాడు. వాహనం అసలు స్టార్ట్ కావడం లేదు. వెండి ఏమి చేయాలో తెలియక నిరాశగా ఏడుస్తూ కూలిపోతుంది. తర్వాత స్టోర్ రూమ్లో జాక్ లోపల నిద్రపోతున్నాడు. అచానక అతను తలుపు మీద గట్టిగా మోగుతున్న శబ్దాన్ని వింటాడు. అతను లేచి చుట్టూ చూస్తాడు. అప్పుడు చనిపోయిన వేటర్ గ్రేడీ ఆత్మ కనిపించి తలుపు మీద గట్టిగా మోగించడం ప్రారంభిస్తుంది. గ్రేడీ కోపంగా జాక్ను దుర్భాషలాడుతూ అతన్ని దారుణంగా అవమానిస్తూ పనికిరాని వాడివి, బలహీనుడివి, అర్హత లేని వాడివని పిలుస్తాడు. అతను జాక్కు అందరూ నిన్ను అనుమానిస్తున్నారు, నీవు చేయాల్సిన పని చేయలేవని చెబుతాడు. జాక్ ఆతృతగా వేడుకుంటూ, దయచేసి నాకు ఒక చివరి అవకాశం ఇవ్వండి, నేను నా విలువను నిరూపిస్తాను అంటాడు. గ్రేడీ అంగీకరిస్తాం. అచానక్ తాళం వేసిన తలుపులు తెరుచుకుంటాయి. ఇప్పుడు జాక్ పూర్తిగా రాక్షసుడిలా మారిపోతేను. అతను అత్యంత క్రూరంగా మారి తన భార్యను మరియు కుమారుడిని చంపాలని నిర్ణయించుకుంటాడు. అతను హోటల్ అంతటా వారిని వెంబడించడం ప్రారంభిస్తాడు. తర్వాత చెఫ్ నగరానికి చేరుకుంటారు. అతను ఒక స్నేహితుడికి ఫోన్ చేసి స్నో క్యాట్ వాహనం ఏర్పాటు చేయమని అడుగుతాడు. ఆ స్నేహితుడు అంగీకరిస్తాడు.
చెఫ్ ఒంటరిగా స్నో క్యాట్ నడుపుతూ హోటల్ వైపు వెళ్తాడు. ఇంతలో వెండి హోటల్ గదిలో నిద్రపోతుంది. డానీ లేచి తన తల్లి వైపు వస్తాడు. అతను వంటగదిలోని కత్తిని తీసుకుని వెండి లిప్స్టిక్తో బాత్రూమ్ తలుపుపై రెడ్ రమ్ అని రాస్తాడు. అతను ఆ పదాన్ని మళ్ళీ మళ్ళీ పదే పదే పలుకుతూనే ఉంటాడు. ఆ శబ్దాలు విని వెండి ఒక్కసారిగా లేచిపోతుంది. ఆమె డానీ చేతిలోని కత్తిని తీసుకుంటుంది. ఆమె బాత్రూమ్ తలుపుపై REDRM అని రాసి ఉన్న దాన్ని గమనించి దాన్ని అద్దంలో చూస్తుంది. దాన్ని వెనక్కి చదివితే అది మర్డర్ అని వస్తుంది. వెండి షాక్లో గడ్డకట్టి పుజ్ని. అచానక్గా తలుపు దగ్గర పెద్ద శబ్దాలు వినిపిస్తే జాక్ ఒక భారీ గొడ్డలతో తలుపును కొట్టడం ప్రారంభిస్తాడు. భయంతో వెండి డానీని పట్టుకుని ఇద్దరూ బాత్రూంలోకి లాక్ చేసుకుంటారు. ఆమె చిన్న కిటికీని తెరిచి ముందుగా డానీని బయటకు తోసేస్తుంది. తాను బయటకు ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది, కానీ విఫలమవుతుంది. ఆమె డానీకి పరిగెత్తి దాక్కోమని చూపుతులే. జాక్ గదిలోకి చొరబడతాను. వెండి బాత్రూంలో ఉందని గ్రహించిన జాక్ గొడ్డలతో తలుపును కొట్టడం మొదలు పెడతాడు. ఒక రంధ్రం ఏర్పడుతుంది. వెండి కత్తిని పట్టుకుంటుంది. జాక్ తన ముఖాన్ని రంధ్రం ద్వారా బయటకు పెట్టి అరుస్తూ తలుపు తాళం తీసేందుకు తన చేతిని లోపలికి నెట్టాడు. వెండి వెంటనే స్పందించి కత్తితో అతని చేతిని కోసింది. జాక్ బాధతో అరుస్తూ వెనక్కి వెళ్ళిపోయారు. బయట డానీ గడ్డకట్టే చలిలో తడబడుతూ చివరికి హోటల్లోకి మళ్లీ ప్రవేశించాడు. అతను వంటగదికి దగ్గరగా ఉన్న క్యాబినెట్లో దాక్కున్నాడు. అదే సమయంలో షెఫ్ హోటల్కి చేరుకుని ప్రధాన తలుపు తెరిచి ఉండటాన్ని చూసి షాక్కు గురయ్యాడు. ఏదో భయంకరమైన విషయం జరిగిందని అతనికి అనిపించింది. అతను లోపలికి వెళ్లి కుటుంబాన్ని పిలిచాడు, కానీ ఎవరూ స్పందించలేదు. అతను జాగ్రత్తగా లోపల నడుస్తుండగా జాక్ అకస్మాత్తుగా ప్రత్యక్షమై నిర్దోషి చెఫ్ను గుడ్డలితో దారుణంగా హత్య చేశాడు. ఆ శబ్దాన్ని విని డానీ భయంతో అరవచేరారు. డానీ గొంతు వినిపించడంతో అతను ఎక్కడ దాక్కున్నాడో జాక్ గ్రహించాడు. తన కుమారుణ్ణి చంపాలని సంకల్పంతో జాక్ మళ్లీ అతను వెంటపడటం ప్రారంభించారు. డానీ బయటకు మంచులోకి పరనిప్పాడు. తండ్రి నుంచి తప్పించుకోవడానికి అతను తెలివైన ప్రణాళికను ఉపయోగించాడు. అతను తల్లితో కలిసి ముందుగా అన్వేషించిన హెడ్జ్ మేజ్లోకి పరిగెత్తాడు. డానీకి ఆ మేజ్లోని ప్రతి దారి తెలుసు, కానీ జాక్కు తెలియదు. జాక్ గొడ్డలి పట్టుకుని డానీని మేజ్లోకి వెంబడించాడు. డానీ అరుపులు విని వెండి బయటకు వచ్చి అతన్ని వెతుకుతుంది. హోటల్ లోపల ఆమె చెఫ్ మృతదేహాన్ని చూసి భయంతో షాక్కు గురైంది. హోటల్లో చనిపోయిన భయంకరమైన ఆత్మలను చూసి ఆమె భయంతో పరిగెత్తింది. ఆమె ఎలివేటర్ దగ్గరకు చేరుకుని మళ్లీ రక్తం ఉప్పెనలా బయటకు పొంగి పొర్లడాన్ని చూస్తుంది. మళ్లీ మేజ్లో జాక్ మంచులో ఉన్న డానీ అడుగుజాడలను అనుసరిస్తూ వెంబడిస్తారు. అప్పుడే డానీ ఇది గ్రహించి తెలివైన పనిచేస్తాడు. తన అడుగుజాడలను వెనక్కి తిరిగి నడిచి వాటిని మంచుతో కప్పి ఒక మూలలో దాక్కుంటాడు. జాక్ అయోమయానికి లోనై దారి తప్పి ఒక మూసుకుపోయిన చోటికి చేరుకుంటాడు. అతను గడ్డకట్టే చలిలో కుప్పకూలి పిచ్చివాడిలా అరుస్తూ పూర్తిగా మానసిక స్థైర్యాన్ని కోల్పోతాడు. డానీ మేజ్ నుండి తప్పించుకుంటాడు. అదే సమయంలో వెండి ప్రవేశ ద్వారం వద్దకు చేరుకుంటుంది. తన కుమారుడు బతికి ఉన్నాడని చూసి వెండి అతన్ని గట్టిగా ఆలింగనం చేస్తుంది. వాళ్ళు చెఫ్ తీసుకొచ్చిన స్నోక్యాట్ వాహనంలోకి ఎక్కి ఆ భయానక హోటల్ నుండి తప్పించుకుంటారు. జాక్ మేజ్లో చిక్కుకుపోయి చలిలో గడ్డకట్టిపోతారు. తర్వాత రోజు ఉదయం అతని గడ్డకట్టిన శవాన్ని మంచుతో కప్పబడి కనబడికారు. తర్వాత హోటల్ బాల్రూమ్లో ప్రదర్శించిన చివరి సన్నివేశం ఫోటోలను చూస్తే ఒక పార్టీ అతిథులతో నిండిన ఫోటోలో జాక్ వారిలో నిలబడి కనిపిస్తాడు. ఆ ఫోటో కింద ఓవర్లుక్ హోటల్ 1920 అని వ్రాయబడి ఉంది. ఇది ఆశ్చర్యకరమైన నిజాన్ని బయటపడుతుంది. ఆ ఫోటో 1920లో తీసినది. జాక్ ఇంతకు ముందు జీవించి హోటల్ కేర్ టేకర్గా పనిచేసి హత్యలు చేసి అతని ఆత్మ ఆ హోటల్లోనే చిక్కుకుపోయింది. అతను మళ్లీ పునర్జన్మ తీసుకుని కేర్ టేకర్గా తిరిగి వచ్చి అదే హింసాత్మక చక్రాన్ని పునరావృతం చేస్తుంటాడు. జాక్ లాగే ఇంకా అనేక ఆత్మలు ఓవర్లుక్ హోటల్లో శాశ్వతంగా వెంటాడుతూనే ఉంటాయి. సినిమాల ముందుగా జాక్ తనకిక్కడ ముందే ఉన్నట్టు అనిపిస్తుందని చెప్తాడు. దానికి ఇదే కారణం. ఒక దెయ్యంలా జాక్ ఆ హోటల్కే చెందిపోయాను. ఇక్కడతో సినిమా ముగుస్తుంది.